ఎన్నికల వేళ జనసేనకు భారీ షాక్ తగిలింది. తాను కులమతాలకు అతీతుడని ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల్లో విజయం సాధించడానికి మాత్రం కులం కార్డునే వాడుకుంటున్నారు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించాడో ఇప్పుడు వాటికి ఆమడ దూరంలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాపు ఓట్లను తన ఓటు బ్యాంకుగా భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ పవన్ స్వార్థ రాజకీయాలు అర్థం చేసుకున్న ముద్రగడ ఆఖరు నిమిషంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధికార వైసీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరికపై తన అభిమానులకు లేఖ రాశారు ముద్రగడ. ఆ వివరాలు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా లేఖ రాశారు. నెలలో ఆయన ఇలా రాసుకొచ్చారు: ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీడియా ద్వారా మీకందరికీ తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని భావించి మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ ను కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని సీఎం జగన్ తో చేయించాలని ఆశతో ఉన్నాను అని తెలిపారు. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడూ తప్పు చేయను. ఈ నెల 14న కిల్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నారు. మీ అవకాశాన్ని బట్టి నా ప్రాణంలో మీరు పాలు పంచుకుని తాడేపల్లికి రావాలని కోరుతూ లేఖను ముగించారు. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తనకు కానీ తన కుమారుడు గిరిబాబుకు కానీ ఎలాంటి పదవులు ఆశించకుండానే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని, పార్టీ విజయం సాధించిన తర్వాత వారు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 14న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య కిల్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు.